సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. 2024 ఏప్రిల్ నెల కర్కట రాశి వారికి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయన్నది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏప్రిల్ నెలలో వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. అయితే ఈ యొక్క రాశి గల వాళ్ళకి ఆరోగ్యపరంగా చాలా మెరుగ్గా ఉంటారు. ఆరోగ్యంలో కొత్త మార్పులు వస్తాయి. గతంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడేటువంటి వాళ్ళకి, ఎంత హాస్పిటల్ చూపించుకున్నా కూడా నయం కాక ఇబ్బందులు పడేటువంటి వాళ్ళకి ఉపశమనం దొరుకుతుంది. ఆరోగ్యపరంగా బాగానే కలిసి వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే వీరు చేసేటువంటి వ్యాపారాలలో చాలా బాగుంటుంది. కొత్తగా వ్యాపారాలు పెట్టే వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. కొన్ని రంగాల వారికి బాగా పుంజుకుంటారు. చాలా బాగా ఆర్థికంగా బలపడి మంచి స్థాయిలోనే ఉంటారు. అయితే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా విదేశీ అవకాశాలు బాగానే కనబడుతున్నాయి. అలాగే వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళు కూడా బాగా పెట్టుబడులు పెడతారు. ఎక్కడ పెట్టుబడి పెట్టినా కూడా మీకు మంచి లాభాలు అనేవి వచ్చేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. అయితే ఈ నెలలో భార్యాభర్తల విషయాలకు వస్తే కొంచెం గొడవలు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది పోతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోరు. వాళ్ళ మాట గెలవాలనే పట్టుదలగా ఉంటారు. ఈ పట్టుదలలో చాలా దూరం వెళ్తాయి. పెద్దల దాకా వెళ్ళే అవకాశం ఉంది. అలాగే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. గతంలో విడిపోవాలని అర్జీలు పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా వారి యొక్క అర్జీలలో కూడా మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చి కలుసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కోర్టు సమస్యల్లో నలిగిపోతూ ఎప్పటి నుంచో తెగని కేసులు కూడా ఏప్రిల్ నెలలో ఈ యొక్క రాశి వాళ్ళకి తెగిపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. వాటి నుంచి వారికి విముక్తి కలిగేటువంటి అవకాశాలు 90% కనబడుతున్నాయి. అట్లాగే వీరికి స్నేహం అన్నది, కొత్త పరిచయాలు అన్నది అంతగా అచ్చిరావు. కొత్త వాళ్ళని పెద్దగా నమ్మకండి. కొత్త వాళ్ళని నమ్మి మీరు ఏ పని చేసినా కూడా చాలా వరకు నష్టపోతారు. అలాగే ప్రేమించేటువంటి ప్రేమికుల్లో కూడా కొన్ని విభేదాలు వస్తాయి. వారిలో చిన్న విషయాలకే గొడవలు పెట్టుకొని దూరం అవ్వడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు యొక్క నెల వరకు కొంచెం జాగ్రత్త వహిస్తే ఆ ప్రేమ అనేది అలాగే ఉంటుంది. లేదంటే ఆ ప్రేమ దూరం వెళ్ళిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఎప్పటి నుంచో ఇష్టపడ్డ వాళ్ళ గురించి చెప్పాలి అని ఆగిపోయేటువంటి వాళ్ళకి మీరు ముందుగానే చెప్పండి. లేదంటే వాళ్ళు మీ చేయి దాటిపోయేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళకి ఆరోగ్యంలో కావచ్చు, అన్ని రంగాలలో బాగున్నప్పటికి కూడాను వీరికి ఒక చిన్న సమస్య అనేది ఒకటి ఉంది ఈ నెలలో. వీరు కనుక ఈ నెలలో కొన్ని అప్పులకి దూరంగా ఉండాలి. వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడాను ఎన్నో సందర్భాల్లో ఎన్నో అప్పులు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ ఏప్రిల్ నెలలో కనుక మీరు ప్రతి చిన్న దుక్కును కూడా ఒక 5 రూపాయలు కూడా అప్పు చేయకుండా ఈ యొక్క నెల మీరు జీవించినట్లయితే ఈ సంవత్సరం మొత్తంలో మీకున్నటువంటి సమస్యలు అన్నీ పోయి ఆర్థికంగా ఉన్నటువంటి అప్పులన్నీ దొరికిపోయి చాలా దృఢంగా, బలంగా, ఆర్థికంగా ఎదిగేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ ఒక్క నెల ఏప్రిల్లో మీరు ఆర్థికంగా బలంగా ఉండాలి అంటే 1 రూపాయి కూడా అప్పు చేయకండి. అప్పు చేయకోకుండా ఉండండి. అలాగే మీరు కూడా ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉన్నట్లయితే ఎదుటి వాళ్ళకి అప్పు ఇవ్వకండి. ఏప్రిల్ నెలలో మీరు పాటించాల్సినటువంటి, తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం, మీరు ఎదుటి వాళ్ళకి అప్పు ఇవ్వకండి. అదేవిధంగా 1 రూపాయి కూడా మీరు అప్పు పెట్టకండి. వీలైతే సర్దుకొని జీవించండి. ఈ యొక్క నెలలో మీరు ఇలా ప్రవర్తించటం వల్ల మీకు చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా చాలా ధనాన్ని మీరు సంపాదించి మీ రుణ బాధలు తీరుస్తారు. ఈ నెలలో కనుక మీరు అప్పు చేసినట్లయితే మీరు చేసిన అప్పులు ఈ సంవత్సరం మొత్తం తీరక ఇంకా అప్పులు పాలైపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా నడిచినట్లయితే మీకు చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.